సామాజిక లెక్కల్లో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు వెనకబడుతున్నారా? కులాల వారీగా నేతలను ఆ పార్టీ తయారు చేసుకోలేకపోతుందా? బలమైన నేతల కోసం ఇంకా పక్క పార్టీ వైపు చూడాల్సిందేనా? కాషాయ పార్టీలో బలహీన వర్గాల నుంచి నేతలు ఎదగలేకపోతున్నారా లేక ఎదగకుండా చేశారా? లోపం ఎక్కడ జరుగుతోంది? తెలంగాణ బీజేపీ ఏ సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంది? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో కుల సమీకరణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పొలిటికల్ పార్టీలో పదవుల కేటాయింపుల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ కొందరికి కలిసి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో కుల జనాభా ఆధారంగా రాజకీయ పార్టీలు నేతలకు టికెట్లను కేటాయిస్తాయి. రాష్ట్రంలో బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకుంది కాంగ్రెస్. సీఎం పీఠం రెడ్డి వర్గానికి అప్పగించింది. దీంతో పాటు మిగతా వర్గాలను దూరం పెట్టకుండా సామాజిక లెక్కల్లో ప్రాధాన్యత కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో దళితులకు అవకాశం దక్కింది. అటు గౌడ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ చీఫ్ గా నియమించారు. పొన్నం మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇక ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి శ్రీహరికి కేబినెట్ లో స్థానం దక్కింది. మరో మంత్రి కొండా సురేఖ బీసీ వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కులగణన పేరుతో బీసీలకు మరింత దగ్గరయ్యేందుకు కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇక ఇలాంటి సమీకరణాలు బీజేపీలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. సామాజిక లెక్కల్లో కమలనాథులు ఏ ఒక్క వర్గాన్ని ఓన్ చేసుకోలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని గతంలో ప్రకటించింది బీజేపీ హైకమాండ్. 2023 ఎన్నికల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి బండి సంజయ్ ను బీజేపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ కాలేదు. బీజేపీలో గౌడ, యాదవ, దళిత, గిరిజన వర్గాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయి నేతలు లేరు. పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గా కిషన్ రెడ్డి కొనసాగుతున్నా ఆయన సామాజిక వర్గాన్ని కూడా పార్టీ ఓన్ చేసుకోలేకపోతుందనే టాక్ ఉంది. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, ఎంపీలుగా డాక్టర్ లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ ఉన్నారు. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మున్నూరు కాపు వర్గం అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తెలంగాణకు చెందిన దళిత నేత బంగారు లక్ష్మణ్ గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత దళిత వర్గం నుంచి ఆ స్థాయిలో నేతలను కమలనాథులు సిద్ధం చేసుకోలేకపోతుందనేది ప్రచారం ఉంది. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం, రాజ్యాంగ పరిరక్షణ కోసం అవగాహన సదస్సులు పెట్టినా బీజేపీకి పెద్దగా మైలేజ్ రాలేదనే చర్చ పార్టీలో ఉంది. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ, మందకృష్ణ మాదిగతో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందినా ఆ వర్గం నుంచి బీజేపీలో బలమైన నేతలు కరువయ్యారు. గిరిజన వర్గం నుంచి లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న గోడెం నగేష్ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. అయినా పార్టీలో బలమైన గిరిజన నేతలను తయారు చేసుకోలేకపోతుందనే విమర్శలు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో బలమైన నేతల కోసం ఆయా సామాజిక వర్గాలకు చెందిన పక్క పార్టీల్లో నేతలను వెతుక్కోవలసిన దుస్థితి నెలకొంది. అలా వచ్చిన నేతలు ఎన్నికలైపోగానే మళ్లీ వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీలో కొన్ని సామాజిక వర్గాల నుంచి బలమైన నేతలు తయారు కాలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. సామాజిక వర్గాల వారీగా నేతలకు నామినేటెడ్ పోస్టులిచ్చి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సొంత పార్టీ నేతలను రెడీ చేసుకుంటే బాగుంటుందని అంటున్నారు కమలం నేతలు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని చెబుతున్న కమలనాథులకు సామాజిక లెక్కలను అధిగమించడం అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది.